కాకుండా అమ్మ జిల్లా అందరినీ మనం ఇక్కడికే ఆహ్వానిద్దాం. జిల్లాలో ఉన్న ప్రతి నాయకుడు ఇక్కడికే ఆహ్వానించి ఆ జిల్లా మహానాడు కూడా మనమే చేద్దామమ్మా అని చెప్పి నన్ను ఎన్నింటి ముందుకు నడిపించిన పాయకరావుపేట నియోజకవర్గ పెద్దలకి అదేవిధంగా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మీ అందరి ముందు ఒక హోమ్ మినిస్టర్ హోదాలో తెలుగుదేశం పార్టీ చరిత్రలో పాయకరావుపేట నియోజకవర్గంలో ఎప్పుడూ రాని విధంగా మెజారిటీ ఇచ్చి సుమారుగా 44,000 మెజారిటీ పైగా మెజారిటీ ఇచ్చి ఈ రోజు నన్ను ఇక్కడికి నుంచోబెట్టిన పాయకరావుపేటలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఎన్డీఏ పార్టీ కుటుంబ సభ్యులకి ముఖ్యంగా నన్ను ఒక సోదరీమణిలా భావించి వాళ్ళ ఇంట్లో ఒక ఆడబిడ్డగా భావించి నన్ను ఆశీర్వదించిన నా అక్క చెల్లెమ్మలకి, అన్నదమ్ములకి అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే నాకు ఈ హోదా ఇచ్చింది మీరు, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు. మీరందరూ గెలిపించి నన్ను అక్కడికి పంపిస్తేనే చంద్రబాబు నాయుడు గారు నాకు హోదా ఇచ్చున్నారు. ఎన్డీఏ పార్టీ కూటమి హోదా ఇచ్చింది. ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికన్నా జూనియర్ అయినప్పటికీ కూడా మీరందరి సహకారంతో ఇక్కడ ఇచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న సభాధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మన తాతయ్య బాబు గారికి, అదేవిధంగా అత్యంత సౌమ్యులు. నేను ప్రతిసారి అంటూ ఉంటాం, మేమందరం కూడా ఏమంటూ ఉంటామంటే మేము సాధారణంగా కొల్లు రవీంద్ర గారిని లాస్ట్ అసెంబ్లీ నుంచి మేము చూస్తున్నాం. 2014-19 కూడా మేమందరం ఎమ్మెల్యేలమే. ఆ టైంలో కూడా అసలు నోరిప్పి గట్టిగా మాట్లాడిన పరిస్థితి ఉండేది కాదు. గట్టిగా ఎవరైనా మాట్లాడినా కూడా పర్వాలేదులేండి, ఏదో అయిపోయిందిలే అనుకున్న మనిషి. అటువంటి వ్యక్తి మీద అధికారం పోగానే ఒక కేసు పడింది. ఏంటా కేసు అంటే ఏకంగా చూస్తే మర్డర్ కేసు పడింది ఆయన మీద. అతనికి ఎటువంటి సంబంధము లేకపోయినా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా ఉన్నారని మనకి మర్డర్ కేసు పెట్టి సుమారుగా నాకు తెలిసి 70 రోజుల పైన 54 రోజుల పైన సెంట్రల్ జైల్లో ఉంచి ఆ రోజు కక్ష సాధించుకున్న పరిస్థితి. ఈ రోజు అదే ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీకి మేము అండగా ఉంటాం, తెలుగుదేశం పార్టీ ముందుకు నడిపిస్తామని ఆ రోజు ముందుకొచ్చిన నాయకుల్లో ప్రధాన నాయకుడిగా ఉన్న మన బీసీ సోదరుడు కొల్లు రవీంద్ర గారికి, మంత్రి గారు కొల్లు రవీంద్ర గారికి, మన ప్లానింగ్ బోర్డు చైర్మన్, మన అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, నా సోదరుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు మాడుగుల ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మాడుగులకి సంబంధించి ఏ నియోజకవర్గంలో నేను పనిచేసినా ఆ నియోజకవర్గ ప్రజల సంక్షేమార్థం నేను పనిచేస్తాను అని చెప్పి ఆ రోజు పెందుర్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెందుర్తి నియోజకవర్గం గురించి, ఈ రోజు మాడుగుల ఎమ్మెల్యేగా ఉన్న మాడుగుల నియోజకవర్గం గురించి తను తపన పడుతున్న మన మాజీ మంత్రివర్యులు బండా సత్యనామూర్తి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సీనియర్ నాయకులు పప్పుల చలపతిరావు గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ వేపాడు చిరంజీరావు గారికి, అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యే గండి బాబ్జీ గారికి, ఎక్స్ ఎమ్మెల్సీ నాగ జగదీష్ గారికి, ఎక్స్ ఎమ్మెల్యే పిల గోవింద్ సత్యనారాయణ గారికి, అదేవిధంగా కనుక ఎలమంచిలి ఇన్ఛార్జ్ ప్రగతి నాగేశ్వరరావు గారికి, పెద్దలందరికీ కూడా పేరు మన ఎక్స్ ఎమ్మెల్యే బోల ముచ్చాల పాప గారికి, మన యువ నాయకుడు ఎక్కడున్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాణి వినిపించడంలో తండ్రికి తగ్గ తనయుడు, మన స్పీకర్ గారు రాలేకపోయినప్పటికీ కూడా స్పీకర్ గారి స్థానాన్ని భర్తీ చేసిన నా సోదరుడు చింతకాయల విజయ్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చింతకాయల రాజేష్ గారికి, మల్ల సురేంద్ర గారికి, అదేవిధంగా పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తులో నిన్న మొన్న చిన్న సిక్కయ్యాను, చిన్న ఆరోగ్యం బాలే. అన్నయ్య ఏంటి పరిస్థితి అన్న అంటే ఏం లేదమ్మా, నువ్వు జాగ్రత్తగా టైంకి రా, మేము చూసుకుంటామన్నారు. అదేవిధంగా చేసిన మా జనరల్ సెక్రటరీ కాశీనాయుడు గారికి, అదేవిధంగా లోకల్ మా మండల ఏదంటే లోకల్ అంటాడు మా అబద్ధం అన్న మండల పార్టీ అధ్యక్షుడు ఎస్రాయవరం మండల పార్టీ అధ్యక్షుడు మన అబద్ధం గారికి, అదేవిధంగా ఎస్రాయవరం మండల ప్రధాన కార్యదర్శి అల్లు నరసింహమూర్తి గారికి, అదేవిధంగా కోటూరుట్ల నూతనంగా ఎన్నిక కాబడిన మండల పార్టీ అధ్యక్షుడు లింగనాయుడు గారికి, అదేవిధంగా మన మండల పార్టీ ఎక్స్ మండల పార్టీ ప్రెసిడెంట్ జానకి శ్రేణి గారికి, అదేవిధంగా నక్కపల్లి నూతనంగా ఎన్నిక కాబడిన మండల పార్టీ ప్రెసిడెంట్ గింజాల లక్ష్మణరావు గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మన నానేపల్లి రాఘవ్ గారికి, అదేవిధంగా మన పెద్దలు మన తెలుగు యువత అధ్యక్షుడు చెంచలపు పద్దు గారికి,
అదేవిధంగా మనకి ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కాబడిన మన కాశీ విశ్వనాథ్ గారికి, అదేవిధంగా ఈ రోజు నియోజకవర్గం కన్వీనర్ గా నియమింపబడిన కొప్పిశెట్టి వెంకటేష్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పెద్దలు కురందాస్ నూకరాజ్ గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవర సత్యనారాయణ గారికి, పిఎస్సిఎస్ సభ్యులకి, అదే మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కంకిపాటి వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా పెద్దలందరికీ కూడా పేరు పేరున నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు రమాకుమారి గారికి, దయచేసి పేర్లు చదవలేదని ఏమి అనుకోవద్దు. మా కేరియన్న వరాలన్న అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ, పాయకరావుపేట టౌన్ అధ్యక్షులుగా నియమితులైన యాళ్ళ వరాల గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎక్కడైతే 2019లో మనం అధికారం కోల్పోయినప్పటికీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడున్నాయో అక్కడ మించిన తప్పించి లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక కొబ్బరికాయ కొట్టిన పాపాను కూడా పోలే. మళ్ళా తిరిగి 2024లో మీ అందరి అభిమానంతో ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా అయిన తర్వాత తిరిగి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా చేసుకోవడం జరిగింది. ఆ జల్లూరు బ్రిడ్జ్ మన ఎంపీ గారి సహాయ సహకారాలతో, చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో మన జల్లూరు బ్రిడ్జ్ పూర్తి చేసుకోవడం జరిగింది. పందూరు బ్రిడ్జ్ సగంలో ఆగిపోయిన తర్వాత 5 సంవత్సరాలు ఎవరు మాట్లాడకపోయినా మళ్ళా ఇప్పుడు వచ్చి ఒక 4 కోట్ల రూపాయలు పెట్టి మనం చేసుకోవడం జరిగింది. మనకు అడ్డు రోడ్ నుంచి నర్సీపట్నం వెళ్లే రోడ్డు సుమారు 20 కోట్ల రూపాయలు పెట్టి శాంక్షన్ అయింది, శంకుస్థాపన కూడా జరిగింది. వర్క్ లేట్ అవుతుంటే మళ్ళా కలెక్టర్ గారితో చెప్పి ఆ వర్క్ కూడా చేసే పరిస్థితి కనిపించింది. మీ అందరికీ తెలుసు, నేను ఎన్నికల హామీలో భాగంగా 20,000 మందికి ఉద్యోగాలు కంపల్సరీగా చెప్తారని నేను ఊరూరా వెళ్ళినప్పుడు చాలా మంది ఆడవాళ్ళు నా దగ్గరికి వచ్చి, అమ్మ నా బిడ్డకి ఉద్యోగం ఇవ్వు చాలు, మాకు ఇంకేమీ అక్కర్లేదు, చదువుకొని ఇంట్లో పిల్లలు ఉద్యోగాలు లేకుండా ఉన్నారని చెప్పిన తర్వాత డెఫినెట్ గా ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు 20,000 మందికి ఉద్యోగాలకి టార్గెట్ పెడితే గౌరవ చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఈ రోజు మన నియోజకవర్గంలోనే దగ్గర 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికి సరిపడా పరిశ్రమలన్నీ ఇక్కడికి రాబోతున్నందుకు మీ అందరినీ కూడా మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి. బల్క్ ట్రక్ కి సంబంధించిన ఫ్యాక్టరీ గాని, ఆర్సెల్ మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ గాని, క్యాప్టివ్ పోర్ట్ గాని, ఇంకా వాతావరణం అనుకూలిస్తే ఒక ఎయిర్పోర్ట్ కూడా వచ్చే పరిస్థితులు మన నియోజకవర్గానికి ఉండే పరిస్థితులు. మన నియోజకవర్గానికి ఉన్న బ్యూటీనెస్ కూడా ఏంటంటే 32 కిలోమీటర్ల సీ కోస్ట్ ఉంది, సముద్ర తీరం ఉంది. ఇటువైపు చూస్తే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. నేను ఒకటే మొన్న అనుకున్నా, కోటూరుట్ల మండలానికి ఏదో ఒకటి చేయాలి అనుకున్నాం. అదే కోటూరుట్ల మండలానికి ఈ రోజు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కి కూడా ప్రపోజల్ పెట్టి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఆ మండలానికి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొచ్చి అక్కడున్న యువతకి కూడా, అక్కడున్న రైతులకి కూడా ఉపాధి కల్పించి ఏర్పాటు చేయాలి. ఎందుకు ఇవన్నీ అంటే, పాయకరావుపేట నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఎలాంటి కంచుకోట అంటే 2004లో పెద్ద ఊపు, మొత్తం రాజశేఖర రెడ్డి గారు ఊపు ఉన్నప్పటికీ కూడా ఆ టైంలో కూడా చెంగల వెంకట్రావు గారు, అప్పుడు మనం స్మరించుకోవాలి, కొంతమంది పార్టీలు మారిపోయినా కూడా అప్పుడు ఆ వ్యక్తిని ఇక్కడ ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలిపించారు. తర్వాత అఫ్ కోర్స్ ఆయన కృతజ్ఞత భావం లేకుండా బయటకు వెళ్ళిపోయారు, అవన్నీ పక్కన పెట్టండి. కానీ ఎందుకంటే ఇప్పటికీ కూడా నాకేం చేశారు, నాకేం జరిగింది అన్నది ఈ నియోజకవర్గంలో ఎవరి నోటి నుంచి రాదు. అమ్మా మా ఊరికేం చేసావు, మాకేం చేసావు అన్న పరిస్థితి ఉంటుంది తప్ప ఏ రోజు కూడా నాకు అన్న స్వార్థం లేకుండా ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు అందరి చోట్ల ఉంటారు. నా నియోజకవర్గంలో అంతకన్నా ఎక్కువ ఉండే పరిస్థితి. ఏం కావాలంటే ఏం వద్దమ్మా, బాగున్నావు కదా అమ్మ, మొన్న రీసెంట్ గా ఇలా మండల పార్టీ ప్రెసిడెంట్స్ ని కూడా మార్చాలనుకునేటప్పుడు సీనియర్లందరికీ నేను ఎంత నచ్చ చెప్పుకోవాలో అని భయపడ్డా. కానీ ఒకటే అన్నారు, అమ్మ కొత్త రక్తం రావాలి, మేమున్న పొజిషన్ నుంచి మేము వెనక్కైనా తగ్గుతాం, ముందుకైనా వెళ్తాం, నువ్వు నీ చేతుల మీదుగా మాకు చేసి పెడుతున్నావు చాలు అని అందరికీ కూడా నేను పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ రోజు నా ముందు టార్గెట్ ఒకటి, మీ అందరికీ కూడా ప్రామిస్ చేశాం, తీర్మానాల్లో కూడా పెట్టుకున్నాం, ప్రతి ఒక్కరికి కూడా సొంతింటి కళ ఒకటి నెరవేరాలి. ఆ సొంతిల్లు ఇవ్వటంలో నేను ముందుంటామని ఇక్కడున్న ప్లానింగ్ బోర్డు చైర్మన్ గా కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా మేమందరూ ఉంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర సందర్భంగా నేను గుర్తు చేయాలి. యువగలం పాదయాత్రకు వచ్చిన తర్వాత పాయకరావుపేటలో ఎంటర్ అయిన తర్వాత పాయకరావుపేట నుంచి మనకి హైవేకి రావడానికి లోకేష్ బాబు గారికి సుమారుగా 4 గంటలు పట్టింది. కేవలం 2 కిలోమీటర్లు ఆయన నడవటానికి 4 గంటలు పట్టింది. అంత బ్రహ్మరథం పట్టిన
నియోజకవర్గం. ఆ రోజే నారా లోకేష్ గారు అన్నారు, అమ్మా ఇక్కడ నీ అదృష్టవంతురాలివి నువ్వు అనితమ్మా అని. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలిని. ఇంత మంచి నియోజకవర్గంలో కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా నన్ను మేడం అని పిలిచే వాళ్ళకన్నా అమ్మ అని, అక్క అని, చెల్లి అని పిలిచే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉండడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. నేను నా పిల్లలు చేసుకున్న అదృష్టం కింద నేను ఎప్పుడు కూడా భావిస్తా. మీ అందరి సహాయ సహకారాలతో రాబోయే కాలంలోని ఇది అభివృద్ధి కార్యక్రమంలోని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు మనస్ఫూర్తిగా ఎవరికి కూడా ఎటువంటి భేషజాలు లేకుండా అందాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక్కటి విషయం చెబుతున్నా, చాలా మంది ఈరోజు పిఎస్సిఎస్ చైర్మన్లు ఇచ్చాం, అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఇచ్చాం, ఇంకా చాలా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, జిల్లా పోస్టులు ఉన్నాయి. కష్టపడిన వారికి డెఫినెట్ గా మనందరం కూడా మంచి జరుగుతుంది, అందరికీ న్యాయం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మనందరం కూడా గర్వపడాలి. చంద్రబాబు నాయుడు గారిని చూసి మనం నేర్చుకోవాలి. 75 సంవత్సరాల వయసులో మనమైతే ఇంట్లో మూల కూర్చొని ఎవరైనా ఏదైనా పెడితే తినే పరిస్థితి 75 సంవత్సరాలు. 70 సంవత్సరాల వరకు ఎందుకు, ఎవరో మా నాన్న కొరందాస్ లోకరాజ్ గారు లాంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరం కూడా 60 సంవత్సరాలు దాటితే రండి తీసుకొచ్చి పెట్టండి అంటాం. కానీ 75 సంవత్సరాలలో కూడా ఈ రోజుకి 3 గంటలు 4 గంటలు నుంచొని తన పని చేయడమే కాదు, ఒక పక్క రివ్యూలు, ఒక పక్క ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఒక పక్క పరిశ్రమలు, మళ్ళీ ఎలాంటి వాళ్ళతో పోటీ పడుతున్నాం. ఇందాకే బండ సత్యనామూర్తి గారు చెప్పారు, కొన్ని వేల కేజీల బంగారాన్ని దోచేసి ఈరోజు నిమ్మక నీరెత్తినట్టు మొన్న మీటింగ్ లో కూర్చొని సినిమా చూపిస్తా అంటున్నాడు. నాకు అర్థం కానిది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న ప్రజలు సినిమా చూపించింది సరిపోలేదా? ఇంకా ఏమైనా బ్లాక్ బ్లాస్టర్ సినిమా ఏమైనా చూద్దాం అనుకుంటున్నాడా? వెయిట్ చేయి. ఆ 11 రాకుండా కనీసం సింగిల్ డిజిట్ లోకి వచ్చే పరిస్థితి వస్తుందేమో, ఆ సినిమా కూడా నువ్వే చూపించక్కర్లేదు. సినిమా ఈ రోజు ఎన్డీఏ హయాంలో అభివృద్ధి కార్యక్రమంలోని సంక్షేమ కార్యక్రమంలోని పాలు పంచుకున్న ప్రతి ఒక్క కుటుంబం కూడా మళ్ళా నువ్వు వస్తే రాష్ట్రాన్ని అగమేగోచరం చేస్తావన్న ఆలోచనతో నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా తిరిగి తరిమి కొట్టడానికి రెడీగా ఉన్నారని చెప్పి ఈ మహానాడు ద్వారా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు, ఇంతమంది పిలిచిన మేరకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకొని, మనం కడపలో జరగబోయే మహానాడుకి ఇక్కడ ఈ అనకాపల్లి జిల్లా నుంచి వేలాదిగా వెళ్లి మన పండుగలోని మనం అందరం కూడా పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నానమ్మా. జై హింద్.